మనకి 2024 సంవత్సరంలో గురుమూఢాలి శుక్రమూఢాలు రెండు వస్తున్నాయి మనకి. ఎప్పటి నుంచి? మనకి మే 2 నుంచి జూలై 7 వరకు శుక్రమూఢమి జరుగుతుంది. అలాగే మే 5 నుంచి జూన్ 1 వరకు గురుమూఢం జరుగుతుంది మనకి. అసలు మూఢం అంటే ఏమిటి? మూఢుడు అంటే ఏంటి? మూర్ఖత్వం రా బాబు, వీడు చెప్పినా వినడు, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాం కదా. ఆ విధంగా అంటే తన యొక్క ప్రతిభను అతను వినకపోవడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క ప్రతిభను కప్పిపుచ్చేసుకుంటున్నాడు. మేఘాలు వచ్చే విధంగా అయితే తన ఒరిజినాలిటీని కప్పేస్తున్నాయో ఆ విధంగా. అదేవిధంగా గ్రహాలు, శుభగ్రహాలు ఏంటంటే మనకి గురుగ్రహము శుక్రగ్రహం సకల శుభాలని ఇస్తాయి. అటువంటి శుభగ్రహాలు ఎప్పుడైతే రవికి దగ్గరగా వచ్చినా, లేక 11 డిగ్రీల వరకు దగ్గరగా వచ్చినా, లేకపోతే రవితో కలిసి ఉన్నా, రవి చూస్తున్నా ఎక్కువగా కలవడం అన్నమాట, అప్పుడు దాన్ని మూఢమి అంటారు. ఆ మూఢాల్లో ఏం జరుగుతాయంటే గురుడు ఫుల్గా 100కి 100% మీకు శుభాలు ఇస్తాడు కదా శుక్రుడును. ఈ మూఢాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 100కి 100% ఇవ్వకుండా కేవలం 60%, 65% వరకు మాత్రమే ఇచ్చి లాభాలు ఆపేస్తాడు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అందుకనే శుక్రమూఢాలు గురుమూఢాలలో ఏ పనులు చేయొద్దంటారు. కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదంటారు. ముఖ్యంగా వివాహాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేయొద్దంటారు. ఎందుకని? ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఏమిటి? ఇద్దరు చేసుకుంటారు, 2 డిఫరెంట్ సోల్స్. ఎవరైనా అంతే కదా, ఇద్దరు ఆత్మలు, వీళ్ళ శరీరాలు వేరు. అయితే వీళ్ళ ఆలోచనలు వీళ్ళకు ఉంటాయి, అబ్బాయి ఆలోచనలు అబ్బాయికి ఉంటాయి. మరి ఇటువంటి వాళ్ళు వర్కౌట్ అవ్వాలా, కెమిస్ట్రీ ఒకళ్ళనొకళ్ళు చూసేసరికి ఆకర్షణ రావాలా, వాళ్ళ భావాలు ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలా. ఇవన్నీ రావాలి అంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అట్రాక్షన్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ 3 ఉండాలి. ఇవన్నీ రావాలి అని అంటే ఏం చేయాలి? వీళ్ళకి ఈ మూఢాల్లో ఈ గురుడు శుక్రుడు ఉండకూడదు, బ్రహ్మాండంగా ఫుల్గా ఉండాలన్నమాట. ఫుల్గా మంచి స్థానాల్లో ఉండాలా, మంచిగా ఉండాలా. ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు వచ్చి ఆయన ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు పోయేలాగా మబ్బు పట్టేసిన శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుందంటే ఒకళ్ళొకళ్ళకి ఆకర్షణ రాదు, మాట్లాడుకుంటారు, వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, వాళ్ళ కన్నింగ్ అవతల వాళ్ళు, అంతే గొడవలు జరుగుతాయి. అందుకని శుభ ఫలితాలు రావు. కాబట్టి ముఖ్యంగా వివాహాలకు సంబంధించి మనకి అరే నాయన పెళ్లి ప్రస్తావన చేయొద్దు, తర్వాత అసలు పెళ్లి చూపులకే వెళ్ళొద్దు, అసలు పెళ్లి మాట ఎత్తొద్దు అసలు అనేటటువంటి అది మనకు ఛాందసంగా అనిపిస్తుంది. మా చిన్నప్పుడు మాకు రాజమండ్రిలో తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో మనకి అసలు పెళ్లి మాట ఎత్తొద్దు అనేవారు. ఏమిటి వీళ్ళు మూఢాలు చెప్తుంటే పెళ్లి మాటలు ఎత్తొద్దు అంటారు, మేము ఎత్తితే ఏమవుతుంది అనేవాడిని నేను. కాబట్టి అది పెద్దల ఆచార వ్యవహారాల్లో అలా వస్తాయన్నమాట. కాబట్టి ఈ మూఢాల్లో మనం ఏం పనులు చేయకూడదు అని అంటే వివాహాది శుభకార్యాలు చేయకూడదు, పెళ్ళిళ్ళు అవి. నెక్స్ట్ లగ్నపత్రిక రాసుకోకూడదు. తర్వాత వివాహానికి సంబంధించినటువంటి మాటలు కూడా అసలు మాట్లాడుకోకూడదు. అండ్ పుట్టు వెంట్రుకలు తీయకూడదు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత గృహ శంకుస్థాపనాలు చేయకూడదు. అలాగే ఇల్లు మారడం, అద్దిళ్ళైనా సరే మీరు ఇల్లు మారడం చేయకూడదు. ఎంత స్ట్రిక్ట్గా చెప్పింది శాస్త్రం. నేను కొన్ని డ్యామేజ్ లేనటువంటి ఇటువంటివన్నీ కూడా మనం పాల్గొనవచ్చు, మనం చేయొచ్చు. అదే ఇప్పుడు ఒక శకున శాస్త్రంలో ఒక విధవ ఎదురొస్తుంది అనుకోండి, మనం అమ్మో ఇది అశుభం అని వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి హర్ట్ అవుతుంది, ఆ విధవ. ఆమె మనమే అవ్వచ్చు, మనం విధవండి, మనం వస్తుంటే వేరే వాళ్ళు మనల్ని చూసి వెళ్ళిపోతుంటే ఎంత బాధ కలుగుతుంది. అలాంటి డ్యామేజ్ అయ్యేటటువంటివన్నీ కూడా మనము అమెండ్ చేసుకోవాలి, మనం చదువుకున్న వ్యక్తులుగా. ఇటువంటి ఎవరికీ హాని లేదు. ఇది ఇల్లు ఒక నెల తర్వాత ఆగితే ఏంటి నష్టం ఏమిటి? కాబట్టి అయితే ఇక్కడ ఏ పనులు మరి చేసుకోవచ్చండి ఈ మూఢాల్లో అంటే అన్నప్రాసన చేసుకోవచ్చు, ప్రయాణాలు ఆపక్కర్లేదు, ప్రయాణాలు చేసుకోండి, చక్కగా ఇల్లు రిపేర్లు చేసుకోండి, తర్వాత భూములు కొనుక్కోండి, అమ్ముకోండి, అగ్రిమెంట్స్ రాసుకోండి, తర్వాత కొత్త ఉద్యోగాల్లో చేరండి, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం మీరు ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవచ్చు. వెహికల్స్, కొత్త వెహికల్స్ కొనుక్కోండి, ఆ తర్వాత కొత్త వస్త్రాలు కొనుక్కోండి. ఈ విధంగా మీరు ఈ యొక్క గురుమూఢాల్లో శుక్రమూఢాల్లో కనుక ఈ పనులు చేయాలన్నమాట. ఈ పనులు కొన్ని పనులు మనం చేయకూడదు. అదేవిధంగా భూమి, సూర్యుడు, తర్వాత ఒక గ్రహానికి ఒకే వరుసలో కనుక ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదన్నమాట. కాబట్టి దీన్నే మనం అస్తంగత్వము లేదా మూఢమి అని అంటాం. కాబట్టి ఇది శుభ ఫలితాలను ఇవ్వకూడదు.
మనకి గురుడు శుభ్రంగా శుభ ఫలితాలు శుక్రుడు ఇస్తారు. ఈ రవి వచ్చి దాన్ని ఆకర్షించినప్పుడు ఏమవుతుందంటే ఆయన యొక్క శుభల తీవ్రత ఆ పాజిటివ్ ఎనర్జీని లాగిపడేస్తాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు కటిక చీకటిగా ఉంది, కటిక చీకటిలో ఉన్నప్పుడు ఒక బల్బు వేసుకుంటాం, బ్రహ్మాండమైనటువంటి కాంతినిస్తుంది ఆ బల్బు. అదే ఫుల్ బయట ఎండాకాలంలో మంచి సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఒక 100 వాట్ల బల్బు మనం వేస్తే ఆ సూర్యకాంతి ముందు ఈ బల్బు కాంతి ఏమైనా కనబడుతుందా? అసలు సూర్యకాంతి కమ్మేస్తుంది. ఇది అసలు ఈ లైట్ వేసినట్టే ఉండదనమాట. అంటే అవసరం లేదు. ఆ విధంగా ఏ విధంగా అయితే ఈ శుభ ఫలితాలని పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ శక్తిని ఈ యొక్క సూర్యుడు అబ్జార్బ్ చేసేస్తాడనమాట, పీల్చేస్తాడు ఈ రవిని, ఈ యొక్క గురుగ్రహాన్ని శుక్రగ్రహాన్ని. కాబట్టి అందుకని ఆ గ్రహాలు హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి అవి నిస్సహాయ స్థితిలో మనకి సహాయాలు చేయలేకుండా అయిపోతాయి. కాబట్టి అందుకని ఈ మూడాల సమయాల్లో మనం ఇటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదని పెద్దలు చెప్తారు. శుభమస్తు.